మౌత బిఇద్నిల్లాహ్. హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తుకి ఆ అల్లాహ్ ఇచ్చినటువంటి మిరాకిల్స్, అద్భుతాలు ఏంటంటే, ఆయన మట్టితో పక్షులను తయారు చేసేవాడు. అందులో దైవ నామం తీసుకొని ఊదగానే నిజమైన పక్షి ఎగిరిపోయేది. పుట్టుకతో గుడ్డివారిని స్పర్శించేవారు కళ్ళు వచ్చేసేవి. కుష్టివారిని స్పర్శించేవారు అల్లా నామముతో స్వస్థత అయిపోయేది. మృతులను అల్లా నామముతో స్పర్శించగానే వారు లెగిసి నించునేవారు. వఉహియల్ మౌత బిఇద్నిల్లాహ్. ఇది మిరాకిల్, అద్భుతము. సోదరులారా, సోదరిమల్లారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నాకు ముందు ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. వారు తమ తమ కాలాలలో మిరాకిల్స్, అద్భుతాలు, సూచన క్రియలు, అద్భుతాలు చూపించారు. కాను వారు వెళ్ళిన తర్వాత ఆ అద్భుతాలు సమాప్తమైపోయాయి. ఇప్పుడు మూసా అలైహిస్సలాం కర్ర తీసుకొచ్చి వేస్తే అది పాము అవ్వదు. ఆ అద్భుతాలు సమాప్తమైపోయాయి వారు వెళ్ళిన తర్వాత. కానీ దైవం నాకు ఒక అద్భుతం ఇచ్చాడు, అది అల్ ఖురాన్. ఇది ప్రళయం వరకు మిగిలి ఉంటుంది అన్నారు. ఏ రోజు ఎవరికైనా గాడ్ మిరాకిల్, దేవుని అద్భుతము కావాలి అంటే వారు ఖురాన్ని స్వీకరించవచ్చు. అద్భుతము అన్నిటికంటే ఎత్తైన స్థానంలో ఉంటుంది, విజయాన్ని సాధించుంటుంది. అది ఎప్పుడు కూడా లొంగదు అద్భుతం, దానిని అద్భుతం అంటారు. సోదరులారా, ఈ ఖురాన్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇది ప్రళయం వరకు కూడా మిగిలి ఉంటుంది, పూర్వపు ప్రవక్తల యొక్క అద్భుతాలలాగా సమాప్తం అవ్వదు అని చెప్పారు. ఇప్పుడు ఆ అద్భుతాలు ఏంటి? స్వయంగా దీని పేరు అల్ ఖురాన్. అల్ ఖురాన్ అంటే అర్థం ఏమిటి? ఎల్లప్పుడూ పారాయణం చేసేది, ముమ్మారు పారాయణం చేసేది అని అర్థం. నిరంతరము పారాయణం జరుగుతూ ఉండే గ్రంథం. దీనికి పెట్టినటువంటి ఆ పేరుకి తగ్గ ఆచరణ, ఉపయోగము ప్రపంచమంతా కనిపిస్తుంది. ప్రపంచము, మన భూమండలము గుండ్రంగా ఉంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ప్రతి నిమిషానికి ఒక్కొక్క చోట సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తం కూడా అవుతుంది. ప్రతి సూర్యోదయం ముందు, సూర్యాస్తమానికి తర్వాత ప్రతి పట్టణములో, పల్లెలో ఉన్నటువంటి ఆలయాల్లో, మసీదులలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఆ రెండు ప్రార్థనల్లో ఖురాన్ గట్టిగా ఉచ్చారణతో జరుగుతూ ఉంటుంది పారాయణం. సోదరులారా, ఎలాగైతే సూర్యోదయం, సూర్యాస్తమము ప్రపంచములో ఆగదో అలాగే ఈ గ్రంథం యొక్క పారాయణం కూడా ఆగదు. ఇదే ఈ గ్రంథానికి పెట్టినటువంటి పేరుకు అద్భుతం. అల్ ఖురాన్ అని పేరు ఆయన పెట్టాడు అంటే విశ్వప్రభు కొన్నాళ్ళకి అది శిథిలమైపోద్దని కాదు, దినదినము 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 అద్భుతము ఇంకా విజృంభిస్తూ ఉంటుంది, ఇంకా అద్భుతాలు చూపిస్తూ ఉంటుంది. అటువంటి గ్రంథము అల్ ఖురాన్. సోదరులారా, ప్రపంచంలో 66 మిలియన్ల పట్టణాలు ఉన్నాయి. 6 మిలియన్ల పట్టణాల్లో ఎక్కడో ఒక చోట లేదా అనేక చోట్ల దివ్య గ్రంథం, ఈ ఖురాన్ యొక్క పారాయణం జరుగుతూనే ఉంటుంది. అందుకే ఈ ప్రపంచంలో ఈ ధర్మగ్రంథాన్ని పంపించిన తర్వాత దైవం అన్నాడు, 15వ అధ్యాయం సూరా అల్ హిజ్ర్ వాక్యం 9, అందులో దైవం అంటున్నాడు, ఇన్నా నహను నజ్జల్న జిక్రా వ ఇన్నా లహు లహాఫిజూన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు బెంగ పెట్టుకుంటున్నారా ఈ గ్రంథము కొరకు? ఈ గ్రంథాన్ని అవతరింపజేయటం మా పని, మేమే ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము, దీని సంరక్షణ బాధ్యత కూడా మాదే అని దైవము ప్రకటించాడు 15వ అధ్యాయము 9వ వాక్యములో. కావున 14 శతాబ్దాలు
1400 సంవత్సరాలు గతించిపోయినా యథాతథముగా మిగిలి ఉన్నటువంటి ఏకైక గ్రంథము ప్రపంచములో అల్ ఖురాన్. ఈ ఖురాన్ యొక్క హాఫిజ్లు అంటే కంఠోపాఠము చూడకుండా చదివేవారు ప్రపంచములో సుమారుగా 1 కోటి మంది ఉన్నారు. ప్రపంచములో బైబిల్ ఉన్నాయి, భగవద్గీత ఉంది, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. చూపించండి అంతమంది కంఠోపాఠం చేసేవాళ్ళు ఉన్నట్టు. 1 కోటి మంది. ఇది ఒక మిరాకిల్, ఒక అద్భుతం. కళ్ళు లేనివారు కూడా, గ్రుడ్డివారు కూడా ఎంతోమంది ఖురాన్ యొక్క హాఫిజ్లు, ఖురాన్ యొక్క కంఠోపాఠం చేసేవాళ్ళు ఉన్నారు. ఇదే ఈ గ్రంథం యొక్క అద్భుతము సోదరులారా. అలాగే ఖురాన్లో ఒక అధ్యాయం ఉంది, సూరే అల్ ఫాతిహా. దానికి ఖురానుల్ అజీమ్ అని పేరుంది. 15వ అధ్యాయము 83వ వాక్యం సూరే అల్ హిజ్ర్. అందులో అంటున్నాడు, ఏమంటున్నాడు? వలకద్ ఆతైనాకా సబ్అం మినల్ మసాని వల్ ఖుర్ఆనిల్ అజీమ్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీకు 7 వాక్యాలు గల ముమ్మారు పారాయణము చేసే ఒక అధ్యాయాన్ని ఇచ్చాను. అది ఖుర్ఆనుల్ అజీమ్, మహోన్నతమైన ఖురాన్. ఖురాన్లో మరొక ఖురాన్, ఇది అల్ ఖురాన్. ఆ ఖురాన్లో ఖురానుల్ అజీమ్, మహోన్నతమైన ఖురాన్. ఈ ఖురాన్ యొక్క హాఫీజ్లు, కంఠోపాఠం చేసేవారు 1 కోటి మంది అని వినాం. ఖురానుల్ అజీమ్ 7 వాక్యాల గల ఆ ఖురాన్, ఆ అధ్యాయం యొక్క హాఫీజులు ఎంతమంది ఉంటారు? ప్రపంచంలో ఎంతమంది ఉండొచ్చు? ఎంతమంది ముస్లింలు ఉన్నారో అంతమంది. ఎంతమంది ముస్లింలు ఉన్నారో అంతమంది కూడా ప్రతి వారికి ఆ అధ్యాయము కంఠోపాటు ఉంటుంది. అంటే 150 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారంటే 150 కోట్ల మంది కంఠోపాఠం చేసేవాళ్ళు ఉన్నారు ఆ ఖురాన్. అది ఒక మహా అద్భుతము, మిరాకిల్. సోదరులారా, ఇప్పుడు చూడండి, ప్రపంచములో ఉన్నటువంటి 150 కోట్ల మంది ముస్లింలలో 100 కోట్లు నమాజ్ ప్రార్థన చేయట్లేదే అనుకుందాం, 50 కోట్ల మంది చేస్తున్నారు. రోజుకి 5 కోట్లు చదివితే కనీసము 17 సార్లు ఆ ఖురాన్ యొక్క పారాయణం జరుగుతుంది. ఖురానుల్ అజీమ్, మహోన్నతమైన ఖురాన్ 17 సార్లు. 50 కోట్లు ఇంటూ 17 చేసుకోండి. అన్ని సార్లు రోజు ఒక ఖురానుల్ అజీమ్ పారాయణం జరుగుతుంది ప్రపంచంలో. ప్రతి రంజాన్ నెలలో సుమారుగా ఎన్ని మసీదులైతే ఉన్నాయో ప్రపంచంలో అన్ని మసీదులలో అన్ని ఖురాన్లు పూర్తిగా పారాయణం జరుగుతుంది సుమారుగా. ఒక అద్భుతం, మిరాకిల్. సోదరులారా, అటువంటి అద్భుతం ప్రపంచంలో ఏ గ్రంథానికి లేదు. ఒక జీవము గల గ్రంథము, ప్రకాశవంతమైన గ్రంథం ఇది. ఒక అద్భుతమైన గ్రంథము. ఇది రావటమే అద్భుతంగా వచ్చింది. అద్భుతాలకే అద్భుతం ఈ గ్రంథం. ఖురాన్ ఎక్కడైతే అవతరణ జరిగిందో ఆ ప్రదేశము అనాగరికత ప్రదేశము, చీకటిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రదేశము. అక్కడ ప్రజలు బొగ్గులాంటి ప్రజలుగా ఉండేవారు. కానీ ఈ ఖురాన్ వచ్చిన తర్వాత ఆ బొగ్గుని వజ్రాలుగా మార్చేసింది. ఇది వాస్తవం. వజ్రము బొగ్గుతోనే తయారవుతుంది. బొగ్గుని 3000 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి చేస్తే అది వజ్రం అవుతుంది. రెండిట్లో ఉన్నది కార్బనే. బొగ్గులో కార్బనే, వజ్రంలో కూడా కార్బనే. కానీ అమరిక మారటం వల్ల ఆ బొగ్గే వజ్రం అయిపోతుంది. ఈ ప్రపంచంలో బొగ్గు లాంటి ప్రజలను వజ్రాలుగా మార్చగలే గ్రంథము ఖురాన్ గ్రంథం. అద్భుతాలకి అద్భుతం ఈ గ్రంథం. సోదరులారా, సోదరిమన్లారా, ఆ అరబ్బులు ఎటువంటి అరాచకాల్లో ఉండేవారంటే విగ్రహారాధన, వారి కేంద్రము మక్కా,
360 విగ్రహాల్ని పూజించేవారు. రోజుకో విగ్రహాన్ని పూజించేవారు. సంవత్సరానికి 365 విగ్రహాల్ని పూజించేవారు. ప్రతి విగ్రహానికి ఒక కులదేవతగా భావించేవారు. కానీ ఖురాన్ వచ్చిన తర్వాత వారందరినీ సమైక్యంగా ఒక దేవుని వైపు మరల్చింది. 360 వర్గాలుగా ఉండే ఆ ప్రజలకు ఒకే వర్గంగా మార్చేసింది. అద్భుతాలకి అద్భుతం. ఈరోజు భారతదేశంలో మా హిందూ సోదరులు 33 కోట్ల దేవతల్ని పూజిస్తున్నారు. 6700 సుమారుగా కులాలలో చీలిపోయారు. ఈ సమాజానికి కూడా ఏకైక సమాజంగా తీర్చిదిద్దే శక్తి ఉందంటే అల్ ఖురాన్కు ఉంది. ఎలాగైతే ఆ అంద అరబ్బులను వజ్రాలుగా మార్చిందో అలాగే ఈ భారతదేశ నా జాతి ప్రజలను కూడా వజ్రాలుగా మార్చగలదు ఈ ఖురాన్ గ్రంథం. సోదరులారా, ఇది కేవలం ఏ ఒక్క జాతి కొరకు రాలేదు. దీన్ని స్వయంగా అడిగి చూడండి. ఈ గ్రంథాన్ని అడగండి, ఇది సమాధానం ఇస్తుంది. నువ్వెవరి కొరకు వచ్చావు? ఆ అరబ్బుల కొరకు వచ్చావు కదా, ఇది సమాధానంలో అంటుంది. 14వ అధ్యాయము సూర ఇబ్రాహీం వాక్యం 52. హాదా బలాగుల్ లిన్నాసి, ఇది సర్వ మానవుల కొరకు ఒక సందేశం. సోదరులారా, జాతులు విడదీయటానికి రాలేదు ఈ గ్రంథము, జాతుల్ని కలపటానికి వచ్చింది ఈ గ్రంథము. అందుకే ఈ గ్రంథంతో అడగండి, మానవ సమాజమంతా ఒకటేనా అనేకమైన జాతుల? ఇది సమాధానం చెప్తుంది. 49వ అధ్యాయము సూర హుజరాత్ వాక్యం 13. యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలక్నాకుమ్ మిన్ జక్రి వ ఉన్సా వజఅల్నాకుమ్ షూబన్ ఖబాయిల లితారఫు ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి అత్కాకుమ్. మానవులారా, మీరందరూ కూడా ఒకే దంపతులతో పుట్టారు. ఏమంటుంది ఖురాన్? దీన్ని ప్రశ్నించి చూడండి, ఏ ప్రశ్న అయినా సమాధానం చెప్తుంది ఇది ఈ గ్రంథము. మానవులారా, మీరందరూ ఒకే స్త్రీ పురుషుల ద్వారా ఒకే దంపతుల ద్వారా పుట్టారు. మీరందరికీ తల్లిదండ్రి ఒక్కడే. మానవుల సమస్త మానవులకు, వారు నల్లవారైనా తెల్లవారైనా, ధనికులైనా పేదవారైనా, బలవంతులైనా బలహీనులైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ ప్రాంతము వారైనా, ఏ జాతికి చెందివారైనా, సమస్త మానవులకి మూలమైన వారు ఇద్దరు ఒక్కరే తల్లిదండ్రులు అని ఖురాన్ గ్రంథం ఏకైక జాతిగా తీర్చిదిద్దడానికి వచ్చింది అంటుంది. ఈ గ్రంథాన్ని మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. అందుకే ఈ గ్రంథం స్వయంగా ప్రకటిస్తుంది. అధ్యాయం 16 సూర నహల్ వాక్యం 89. అందులో అంటున్నాడు, ఏమంటున్నాడు? వనజ్జల్నా అలైకల్ కితాబ తిబ్యానన్ లికుల్లి షై. ఓ ప్రవక్త ముహమ్మద్, నీపై పంపినటువంటి ఈ గ్రంథము సమస్త విషయాల గురించి చర్చిస్తుంది. మీ అన్ని సమస్యలను పరిష్కరించగలదు ఈ గ్రంథము. సోదరులారా, సోదరిమణులారా, అందుకే ఇది అద్భుతాలకే అద్భుతము ఈ గ్రంథము. సోదరులారా, ఈ గ్రంథాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులు పరీక్షించారు, కెమికల్ టెస్ట్ చేశారు. కెమికల్ టెస్ట్ అంటే అంత సున్నితమైన పరీక్షలు చేశారు దీనిపై. అందులో మ్యూనిచ్ యూనివర్సిటీ వాళ్ళు, జర్మనీకి చెందినటువంటి యూనివర్సిటీ, 42,000 ప్రతులను సంపాదించారు ప్రపంచంలో తిరిగి 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 తిరిగి. చాలా సుదీర్ఘమైన సున్నితమైన పరీక్ష, చాలా కఠోరమైన పరీక్ష చేశారు. 42,000 ప్రతులను సంపాదించారు, సేకరించారు. 50 సంవత్సరాలు సుదీర్ఘంగా కఠోరముగా అన్వేషించారు. ఎన్ని తప్పులున్నాయో తీసి పెడదాం, దీన్ని పడేద్దామని. వారు అలసిపోయారు, వెతికి వెతికి అలసిపోయారు. చివరికి స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రింటింగ్ తప్పులే ఉన్నాయి కానీ 2 రకాల ఖురాన్లు దొరకలేదు నాయన అన్నారు.
అటువంటి అద్భుతాలకే అద్భుతమైనటువంటి గ్రంథము ఈ దివ్య గ్రంథము ఖురాన్. అందుకే ఈ గ్రంథం ఖురాన్ గ్రంథం ఏ వ్యక్తి పైనైతే అవతరణ జరిగిందో ఆ వ్యక్తి పూర్వము మొహమ్మద్ బిన్ అబ్దుల్లాగా పిలువబడేవాడు. ఒక అనాథుడుగా పుట్టినటువంటి, ఒక తక్కువ స్థాయిలో ఉన్నటువంటి స్థితిలో అందరూ భావించేవారు. కానీ ఆయన ఈ గ్రంథము ఆయనపై అవతరణ జరిగిన తర్వాత సమస్త ప్రవక్తలకే నాయకుడైపోయాడు. ఇమాముల్ అంబియా అన్నారు. ఈ గ్రంథము ఏ స్థానములో అయితే అవతరణ జరిగిందో అది శాంతియుత పట్టణముగా మారిపోయింది. ఇంకెప్పుడు అక్కడ అశాంతి ఉండదు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. 1400 సంవత్సరాలైంది ఆయన చెప్పి, ఇప్పటి వరకు కూడా అశాంతి అనేది అక్కడ రానే రాలేదు. శాంతియుత పట్టణముగా మారిపోయింది. ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆలయము, మసీదు వెళ్ళేవారికి 1,00,000 ప్రార్థనల యొక్క పుణ్యము ఉంటుంది అన్నారు. ఖురాన్ ఎక్కడైతే వచ్చిందో ఆ స్థలం యొక్క గౌరవం కూడా పెంచాడు, ఆ వ్యక్తి యొక్క గౌరవం కూడా పెంచాడు. ఈ గ్రంథానికి సహకరించే వారి గౌరవం కూడా దైవం పెంచాడు. వారిని గురించి ఖురాన్ స్వయంగా అనింది, రజియల్లాహు అన్హు వ రజువన్, నేను వారితో ఇష్టపడిపోయాను, వారు నాతో ఇష్టపడిపోయాను డిక్లేర్ చేశాడు విశ్వప్రభు. సోదరులారా, ప్రపంచాన్నే జయించారు వారు. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, కానీ అరబ్బుల్ని విడిచిపెట్టేశాడు. కారణము నీచులు, హీనులు, వీరిని జయిస్తే వీరు నాకు భారమైపోతారు అని విడిచిపెట్టేశాడు. దేశ దిమ్మరులు వీరు. కానీ ఖురాన్ గ్రంథం వచ్చిన తర్వాత వారు ప్రపంచాన్ని జయించారు, తలమానికులయ్యారు, వజ్రాలుగా మారిపోయారు. ఇదంతా కూడా ఆయన పంపినటువంటి అల్ ఖురాన్ యొక్క అద్భుతము. సోదరులారా, ప్రొఫెసర్ గారు 3 రోజుల నుంచి కూడా మా సభలో వచ్చి కూర్చొని వింటున్నారు. బయట న్యూసుల్లో, బీబీసీల్లో ప్రజలు చెప్పుకునేవన్నీ కూడా ఇస్లాం గురించి నేను వింటున్నాను. అది ఒకవైపే అయిపోయింది. రెండో వైపు వినాలని ఇక్కడికి వస్తున్నాను. రోజు తెలుగులో పెట్టారు కాబట్టి అన్నారు. సోదరులారా, ఈ గ్రంథము మానవులందరికీ పిలిచి పిలిచి అంటుంది, ఈ అద్భుతాన్ని వాడుకోండి మీరు అని. మీ ఇంట్లో ఉన్నటువంటి బొగ్గు వజ్రాలు అయిపోతాయి, మీ ప్రదేశము అద్భుతమైన ప్రదేశంగా మారిపోద్ది, మీ ప్రజలు అద్భుతమైన వారుగా మారిపోతారు అని ఖురాన్ ఆహ్వానిస్తుంది. ఎప్పుడైతే ముస్లింలు ఈ ఖురాన్ని విడిచిపెట్టేశారో వారి యొక్క ఆ అందమైన వర్ణన క్షీణించుకుంటూ పోయింది. వారి వద్ద ఉన్నటువంటి ఆ గౌరవము, వారి వద్ద ఉన్నటువంటి ఆ గంభీరత్వము క్షీణించుకుంటూ పోయింది. చివరికి మళ్ళా ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టడం వల్ల ఆ వజ్రాలు మళ్ళా బొగ్గుగా మారిపోయాయి. సోదరులారా, కానీ ఆ ప్రదేశంలో ఎక్కడైతే ఇది అవతరణ జరిగిందో ఇప్పటి వరకు కూడా మీరు శాంతినే చూడగలరు, వజ్రాలనే చూడగలరు. అటువంటి అద్భుతమైన గ్రంథము అల్ ఖురాన్. అందుకే ఈ గ్రంథాన్ని అన్వేషించటానికి మ్యూనిచ్ యూనివర్సిటీ వాళ్ళు అంత కష్టపడి అలసిపోయి రిపోర్ట్ ఇచ్చారు, ఈ గ్రంథంలో ఎటువంటి మార్పు మేము చూడలేదని. బద్ధ శత్రువైన సర్ విలియం మ్యూర్, బ్రిటన్కి చెందినటువంటి వ్యక్తి, గొప్ప తత్వవేత్త, ఆయన కూడా ఈ గ్రంథంపై గొప్ప కఠోరమైన అన్వేషణాన్ని చేశారు. చేసిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. బెంగళూరు యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్ రామకృష్ణారావు గారు ఇస్లాం ప్రవక్త మొహమ్మద్ అనే ఒక పుస్తకం రాశారు. అందులో ఆయన స్టేట్మెంట్ ఆయనది, సర్ విలియం మ్యూర్ తీస్తున్నారు. సర్ విలియం మ్యూర్ అంటున్నాడు, బద్ధ శత్రువు ఇస్లాం యొక్క. కానీ ఆయన ఖురాన్ అన్వేషించిన తర్వాత అంటున్నాడు, నేను ఖురాన్ని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు అన్వేషించాను, అనేక రీసెర్చ్ చేశాను, దాన్ని పట్టి అన్వేషించాను, కెమికల్ టెస్టులు చేశాను, చివరికి నేను అలసిపోయాను. ఒక మాట చెప్పవచ్చు ప్రపంచంలో, అదేంటంటే 12 శతాబ్దాలుగా
యథాతథముగా మిగిలి ఉన్న గ్రంథము ప్రపంచంలో ఏదైనా ఉంది అని అనగలిగితే అది ఖురాన్ అని అనవచ్చు అన్నాడు ఆయన. ఇంక ఏ మత గ్రంథాలు అలా ఉండలేదు. సోదరులారా, ఇతర గ్రంథాల యొక్క పరిస్థితి అన్వేషిస్తే తెలుస్తుంది. అవి ఎన్ని విధాలుగా మార్పులు చేర్పులు జరిగిపోయాయో, ఎన్ని ఎడిషన్లు అయిపోయాయో, వెర్షన్స్లో మారిపోయాయో, ఎంత ముక్కలు అయిపోయాయో వాస్తవం తెలుస్తుంది. అలాగే మోరిస్ బుకైల్, ఈయన ఒక గొప్ప సైంటిస్ట్, ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్స్ డిపార్ట్మెంట్కి ప్రెసిడెంట్ మోరిస్ బుకైల్. ఈయన క్రైస్తవ సోదరుడు. ఆ కాలములో 20వ శతాబ్దములో యూరప్లో ఒక పెద్ద పుకారా, ఒక పెద్ద అబాండ ఉండేది. ఆ అబాండ ఏంటి? అల్ ఖురాన్ బైబిల్లో కాపీ చేశారని. అల్ ఖురాన్ బైబిల్లో కాపీ చేసి మొహమ్మద్ రాశాడు. నాకు ఫాస్టర్ అబ్రహం గారని మేము ఉండే ప్రదేశంలో ఆరిలోవలో ఒక ఫాస్టర్ గారు అల్ ఖురాన్ గురించి పరిచయం చేయడానికి వెళ్తే, లేదండి మా ఫాస్టర్ ట్రైనింగ్లో థియాలజీలో మాకు చెప్పారు ఈ అల్ ఖురాన్ బైబిల్ని కాపీ చేసి మొహమ్మద్ రాయించాడు అని. ఎంత సులువండి నోటితో చెప్పటం. ఒక 2 మాటల్లో చెప్పేశాడు ఆయన.